నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి కొంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఏదైనా ఫిక్స్డ్ అసెట్ ఏదైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఈ ఫిబ్రవరి మంత్లో 4 వీక్స్ పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఆధ్యాత్మికత చక్కగా ఉంది. కుటుంబ విషయాలు కూడా అనుకూలంగా మారుతున్నాయి. పాజిటివ్ సిచ్యువేషన్స్ టర్న్ అవుతున్నాయి. అలాగే కొంత నిద్ర లేకపోవటము, రెస్ట్లెస్ ఫీలింగ్ ఆబ్వియస్లీ ఉంటుందండి. కష్టపడటం ఉంటుంది, నిద్ర లేకపోవడం ఉంటుంది. ఎందుకో ఒక్కొక్కసారి థాట్స్ హెవీగా ఉండడం వల్ల కూడా అలసట, శారీరక శ్రమ లేకపోయినా కూడా థాట్ ప్రాసెస్ బాగా డీప్గా ఉండడం వల్ల థాట్స్కి అంతం ఎక్కడుంది, ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి మైండ్లో. అవి ఆలోచించడం వల్ల లేదా లేనిపోని ఇల్యూషన్స్ మైండ్లో ఉండడం వల్ల కూడా రెస్ట్లెస్ ఫీలింగ్ ఉంటుంది. టైంకి నిద్ర లేకుండా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు దాన్ని అవాయిడ్ చేయండి. ఇంకా హెల్త్ కండిషన్స్ ఫిబ్రవరి 1st and 2nd వీక్ చాలా పాజిటివ్గా ఉంది. హెల్త్ కండిషన్స్లో ప్రాబ్లం ఏం లేదు. టైంకి తినగలుగుతారు, కొంచెం నిద్ర విశ్రాంతి లభిస్తుంది మీనరాశి వారికి. అండ్ ఫిబ్రవరి 3rd, 4th వీక్స్లో కొంచెం అలసటగా ఉంటుంది. ఇదే థాట్ ప్రాసెస్ అని చెప్పాను కదా, నెగిటివ్. మళ్ళీ థాట్ ప్రాసెస్ ఎట్లా, మీరు ఏం నెగిటివ్గా ఆలోచిస్తే అవే సైకిల్స్గా మళ్ళీ మీకు రిపీట్ అవుతాయి. కాబట్టి ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయాలి అన్నది సాధ్యం కాకపోవచ్చు. మ్యాక్సిమం ట్రై చేయండి పాజిటివ్గా ఉండడానికి, ఎవరికి కూడా పెయిన్ ఇవ్వకుండా ఉండడానికి. మళ్ళీ పెయిన్ ఇచ్చారంటే పాత కర్మనే అనుభవించాలి ఈ టైంలో. మళ్ళీ కొత్త కర్మలు మళ్ళీ మీరు చేశారనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్లో, అంటే అందరూ అలా ఉండకపోవచ్చు, ఇంకా సేమ్ అదే చీటింగ్ మెంటాలిటీ, చీటింగ్ థాట్స్ ఇలా ఉన్న వాళ్ళకి మళ్ళీ అవి రిపీట్ అవుతాయి. సో కాబట్టి పాత కర్మలు తీర్చుకోవడానికే చాలా టైం పడుతుంది. మళ్ళీ కొత్తగా కర్మ తెలిసి చేసినా తెలియక చేసినా కూడా మిస్టేకే. కాబట్టి మళ్ళీ కొత్త కర్మలు తెలిసి చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అంటే ఇబ్బంది పెట్టడం, చెప్పుడు మాటలు చెప్పడం, పెయిన్ ఇవ్వడం ఎవరికైనా ఇటువంటి విషయాల్లో కేర్ తీసుకోండి. ఇక చాలా వరకు మీరు చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆఫీస్ వర్క్ కానీ ఏదైనా వర్క్ విషయంలో మంచి గుర్తింపు వస్తుంది. ఈ మాసంలో చక్కగా కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి 4 వీక్స్లో పాజిటివ్గా ఉంది. శుభవార్తలు కనబడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి పురోభివృద్ధి చక్కగా కనిపిస్తుంది. అంటే మీకు సక్సెస్ అవుతుంది అన్న సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. హయ్యర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళకి, విదేశాల్లో వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి, జాబ్స్ కోసం ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళకి, విజిటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా పాజిటివ్గా ఉంది. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండే రిలేషన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఈ టైంలో కొత్తగా ఏది చేసినా కూడా మళ్ళీ అగైన్ కర్మ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కేర్ తీసుకోండి. ఇంకా కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఆర్థిక విషయాల్లో చక్కటి పురోభివృద్ధి అయితే మీనరాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ యూ కెన్ కంటిన్యూ. తర్వాత వివాహం కానీ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వివాహ నిశ్చయాల విషయంలో కూడా కొంత ప్రోగ్రెసివ్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ మాసం అంతా కూడా ఆధ్యాత్మికత చాలా ఎక్కువగా ఉండే మాసము. మాఘ పౌర్ణమి అని 11th ఫిబ్రవరి, 4th ఫిబ్రవరి రథసప్తమి, 26 శివరాత్రి. సో ఆల్మోస్ట్ ఆధ్యాత్మికత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మీరు పరిహారాల విషయంలో కొంచెం శివపురాణం చదువుకోవడము, విష్ణు పురాణం చదవడము లేదా వినడము ఇట్లాంటివి చేసినట్టయితే ఇంకా చాలా రిలీఫ్ అన్నది అందరికీ ఉంటుంది. హౌస్ వైఫ్స్కి ప్రత్యేకించి హెల్త్ ఇష్యూస్ కూడా బాగా కొంచెం ఒక పాయింట్ చికాకు తగ్గించుకుంటే, చికాకు వస్తుంది, అది మన చేతిలో ఉండదు. ఇందాక చెప్పాను కదా, థాట్స్ అనేవి కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి, నెగిటివ్ థాట్స్. బట్ ఏదైనా కూడా మైండ్ డైవర్ట్ చేసుకోవాలి. పాజిటివ్ విషయాల గురించి వినాలి, సంతోషకరమైన విషయాలని తలుచుకోవాలి, అంతే. నెగిటివ్ ఎంత వచ్చినా కూడా మళ్ళీ అదన్నీ చేంజ్ చేసుకోండి హౌస్ వైఫ్స్ అందరూ కూడా. సో ఈ రకంగా పాటించండి. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం మీనరాశి వారికి ఎలా ఉందో. మరి ఫిబ్రవరి మంత్ 1st, 2nd డేట్స్, ఈ డేట్స్లో వేరే వాళ్ళ యొక్క మ్యానిపులేటివ్ ఎనర్జీ మీ మైండ్ పైన ఎక్కువ ఉంటుంది. మీకే థాట్స్ కొంచెం ఇబ్బందికరం అంటే వేరే వాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. 1st, 2nd డేట్స్. 3rd, 4th డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th వరకు ఉండే డేట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ ఫ్రమ్ 3rd to 12th వరకు. తర్వాత 13, 14 ఇందాక చెప్పుకున్నట్టు మ్యానిపులేటివ్ ఎనర్జీ వర్కౌట్ అవుతుంది.
సో అది వినండి ఎవరేం చెప్పినా, బట్ దాన్ని కన్సిడర్ చేయకండి. 15, 16, 17, 18 గెట్ టుగెదర్, ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, బయటకు వెళ్తారు, ఫ్రెండ్స్తో గడుపుతారు. ఇట్లా ఇట్స్ 15 to 18. 19, 20 కొంతవరకు ఈ డేట్స్ మళ్ళీ అగైన్ అదర్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ మనకి ఎక్కువగా ఉండొచ్చు. 21, 22, 23, 24, 25, 26 ఈ డేట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. 27, 28 కొంచెం సెల్ఫ్ కేర్ అన్నది ఎక్కువ తీసుకోండి మీనరాశి వారు. మరి మీనరాశి వారి ఫిబ్రవరి మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో చెప్పాను కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.